everyone, this is Catherine. Please subscribe to Filmy Beat Telugu. Hi, this is Gopichan. Please subscribe Film Beat Telugu. Hi, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మించిన యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ఫిదా. ఈ చిత్రం జూలై 21న విడుదలై యునానిమస్గా సూపర్ హిట్ టాక్తో విజయ దుందుబి మ్రోగిస్తుంది. ఈ చిత్రం సక్సెస్ సంబరాలు జూలై 27న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నాగబాబు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు శేఖర్ కమల, సంగీత దర్శకుడు శక్తి కార్తిక్, జేబీ, నటుడు సాయి చంద్, రాజు, శరణ్య, గీత, సత్యం రాజేష్, గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, వనమాలి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఫిదా సినిమాలో తెలంగాణ మట్టి వాసనని, తెలంగాణ యాసని కళ్ళకు కట్టినట్లు చూపించి దర్శకుడు శేఖర్ కమల తెలుగు ప్రేక్షకులందరినీ ఫిదా చేశారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఫిదా లాంటి ఒక మంచి సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు ఇండస్ట్రీ తరపున ధన్యవాదాలు. ఒక పల్లెటూరు వాతావరణంలో నేటివిటీ మిస్ అవ్వకుండా పచ్చని పొలాలు తీశారు శేఖర్ కమల. ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసి హ్యాపీ ఫీలింగ్ తో బయటకు వస్తున్నారు. శేఖర్ కమల కెరీర్ లో ఫిదా బెస్ట్ సక్సెస్ అని ఫీల్ అవుతున్నాను. వరుసగా దిల్ రాజు సక్సెస్లు సాధిస్తున్నారు. అతన్ని చూస్తుంటే ఈర్ష్య కలుగుతుందన్నారు. వరుణ్ ఈ సినిమాలో చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశాడు. సాయి పల్లవి గ్రేట్ టాలెంట్ కలిగిన ఆర్టిస్ట్, మంచి డాన్సర్ కూడా. ఈ సినిమా అంతా తన షోల్డర్ పై వేసుకుని క్యారీ చేసిందన్నారు. ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ, తెలంగాణ మట్టి వాసనని దేశ విదేశాలకు చాటి చెప్పిన సినిమా ఫిదా. ఇంత అద్భుతమైన సినిమాని తెరకెక్కించిన శేఖర్ కమలకి హ్యాట్స్ ఆఫ్. తెలంగాణలో హృషికేశ్, గుల్జర్ లాంటి ఒక గొప్ప దర్శకుడు వచ్చాడని ఆయన అన్నారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ఫిదా సక్సెస్ సంబరాలు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సాయి పల్లవి క్యారెక్టర్ కి చాలా మంచి అప్లాజ్ వస్తుంది. ఈ చిత్రంలో భానుమతి క్యారెక్టర్ లేకపోతే ఫిదా లేనే లేదు. ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తున్నారు. మంచి సినిమాను ప్రేక్షకులు హిట్ చేస్తారని మరోసారి నిరూపించారని వ్యాఖ్యానించారు. మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ, దిల్ రాజు లేకపోతే ఈ సినిమా హిట్ అయ్యేదే కాదు. కథను నమ్మి ఇష్టంతో తీశారు. సాయి పల్లవి భానుమతి క్యారెక్టర్ అద్భుతంగా చేసింది. సినిమా చూస్తున్నంతసేపు ఆ క్యారెక్టర్ లో లీనమైపోయాం. మిస్సమ్మలో సావిత్రిలా ఫిదా సినిమాలో సాయి పల్లవి అంత అద్భుతంగా చేసింది. వరుణ్ కూడా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశాడని నాగబాబు అన్నారు. దర్శకుడు శేఖర్ కమల మాట్లాడుతూ, ఫిదా మూవీ సినిమా ఆత్మ తెలంగాణ. జానపదాలు, బతుకమ్మ పాటలు చిన్నప్పటి నుండి వినేవాడిని. తెలంగాణ యాసన్న, భాషన్న చిన్నప్పటి నుండి ఇష్టం. ఈ సినిమాకి గుండెకాయ సాయి పల్లవి. తెలంగాణ భాష నేర్చుకుని ఓన్గా డబ్బింగ్ చెప్పింది. వరుణ్ తేజ్ చాలా న్యాచురల్గా క్యారెక్టర్కి తగ్గట్టు పర్ఫామ్ చేశాడు. నాకు సహకరించిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలను తెలిపారు. హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ, సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా మా టీంకే చెందుతుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన శేఖర్ కమల, దిల్ రాజు గారికి నా థ్యాంక్స్ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, నేను ఫారిన్లో ఉన్నప్పుడు రిలీజ్కి ముందే శేఖర్ కమల, మార్తాండ్, కె వెంకటేష్ ఫీల్ గుడ్ మూవీ చాలా బాగా వచ్చిందని నాకు మెసేజ్ పెట్టారు. బొమ్మరిల్లు టైంలో కడప నుండి సినిమా సూపర్ హిట్ అని కాల్ వచ్చింది. ఇప్పుడు నెల్లూరు నుండి వచ్చింది. బొమ్మరిల్లు తర్వాత మళ్ళీ మా బ్యానర్లో మరొక పెద్ద హిట్ లభించింది. ప్రేక్షకులకి థ్యాంక్స్ తెలపడానికి ఫిదా సంబరాలు స్టార్ట్ చేశాం. ఇది ఇంకా కంటిన్యూగా సాగుతుందని దిల్ రాజు అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.